ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణాజ్ అఫీషియల్. మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే ఎంతో కొంత మీకు నా ఎక్స్పీరియన్స్ అనేది అర్థమవుతుందని చెప్పి షేర్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది డెలివరీ అయిన వాళ్ళకి, అవ్వాల్సిన వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను కూడా స్టార్టింగ్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. బేబీ ప్రొడక్ట్స్ ఏం యూజ్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి బ్రాండ్ అయితే బాగుంటుంది అనేది చాలా కన్ఫ్యూజ్ అయితే అయిపోయాను అనమాట. నేను కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందరి దగ్గర తెలుసుకున్నాను, ఏవైతే బాగుంటుంది, ఏ ప్రొడక్ట్స్ అయితే బాగుంటుంది అని చెప్పేసి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. నా ఎక్స్పీరియన్స్ అనేది అందరికీ ఇవే బ్రాండ్స్, ఇవే ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయాలి అని లేదు. కొంతమందికి పడవచ్చు, కొంతమందికి పడకపోవచ్చు. సో ఇది కొంతమంది పాజిటివ్గానే తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను అనమాట. వీడియోకి ఎవరు నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ అనేది నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ మాత్రమే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. వీడియో అనేది నచ్చితే లాస్ట్ వరకు చూడండి. ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే మీమీ అండ్ సెబామేడ్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. మీమీలో ఏవి యూజ్ చేస్తున్నాను, సెబామేడ్లో ఏవి యూజ్ చేస్తున్నాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి పాపకైతే బిఫోర్ స్నానం అయితే నలుగు పిండి ఫస్ట్ పెడతామన్నమాట. సున్నిపిండి అంటారు కదా, అది మీకు కావాలంటే ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు షేర్ చేస్తాను. నేను కూడా పెద్దవాళ్ళు చెప్పేది, ఇంకా కొన్ని మేడమ్స్ వాళ్ళు చెప్తారు కదా హాస్పిటల్లో, వాళ్ళు చెప్పేది నేను మంచిగా రెడీ చేసి అయితే పాపకి రాస్తున్నాము. పర్లేదు, బాగానే పడింది. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో మాత్రం కామెంట్ చేయండి, నేనైతే చూపిస్తాను అనమాట. తర్వాత నలుగు పిండి వచ్చేసి ఫస్ట్ పాలు ఉంటాయి కదా పచ్చివి, అదే రా మిల్క్ అంటారు కదా, రా మిల్క్తో అయితే ఫస్ట్ మిక్స్ చేసేసి మొత్తం బాడీ మొత్తం అప్లై చేసేస్తాము. తర్వాత వచ్చేసి కాసేపు అయిన తర్వాత దీంతో అయితే నువ్వుల నూనె యూస్ చేస్తామన్నమాట. నువ్వుల నూనె మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, పూర్వం నుంచి అది యూస్ చేస్తున్నారు. నేను మసాజ్కి కూడా నువ్వుల నూనె యూస్ చేస్తాను. దానివల్ల ఏంటి అంటే బాడీ మంచిగా స్ట్రాంగ్గా ఉంటుందంట. సో నువ్వుల నూనె అనేది యూస్ చేస్తున్నాము. పెద్దవాళ్ళు కూడా అదే యూస్ చేయమని చెప్పారు. బట్ ఎన్ఐసిలో ఉండేటప్పుడు అయితే పాపకి పారాషూట్ ఆయిలే పెట్టేవారు అనమాట డాక్టర్స్, మసాజ్కి వాటికి. అక్కడ ఇంకేం అలో చేయరు కదా, బేబీ ఆయిల్స్ కానీ ఏవి అసలు యూజ్ చేయనించేవారు కాదు. నేను ఇంకేమైనా తీసుకొద్దామని చెప్పేసిన ఒక్క పారాషూట్ ఆయిలే అందరికీ కూడాను. ఎవరు పారాషూట్ ఆయిల్ వాళ్ళు తీసుకొని రావాలన్నమాట, ఎందుకంటే ఒకరిది ఒకరికి కూడా యూజ్ చేయనివ్వరు. బట్ అక్కడ ఉన్నన్ని రోజులు పాపకి పారాషూట్ ఆయిలే, కోకోనట్ ఆయిలే యూజ్ చేసేదాన్ని. బట్ ఇంటికి వచ్చిన తర్వాత మసాజ్కి మాత్రం నువ్వుల నూనె యూజ్ చేసేవారు మా మమ్మీ వాళ్ళు. దానివల్ల ఏంటంటే బేబీకి హెయిర్కి కానీ బోన్స్ అన్నీ అనేది స్ట్రాంగ్ అవుతాయి, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. సో ఇంకా మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్లు కూడా మసాజ్కి అయితే నువ్వుల నూనె గానుగు నుంచి ఆడించేది ఉంటుంది కదా, విలేజెస్లో అయితే మీకుంటే ఐడియా ఉంటుంది. గానుగు నుంచి ఫ్రెష్గా ఆడించిన నూనె అయితే కొన్నారు మా అమ్మ, ఒక 2 కేజీలు. ఆ నూనెతోనే ఇంకా పాపకి మసాజ్ అన్నీ, నాకు కూడా వంటల్లో ఆ నూనె వేయడం అన్నీ యూజ్ చేసేవారు. దానివల్ల మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. ఇప్పటికీ నేను అదే యూజ్ చేస్తున్నాను పాపకైతే. మీకు ఎవరికైనా తెలియకపోతే ఇంగ్లీష్లో అయితే సీసమ్ ఆయిల్ అంటారు, తెలుగులో అయితే నువ్వుల నూనె అయితే అంటారు, అదైతే యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ నువ్వుల నూనె అనేది మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు రాస్తాను అనమాట. అలానే హెడ్కి ఇక్కడ వేస్తే తాడా అంటారు కదా, అది కొంచెం బాగా త్వరగా కలిసిపోతుంది. సో 2 పూట్లు కూడా నూనె ఇక్కడ వేస్తే మంచిదంట. అలా 2 పూట్లు కూడా నూనె అయితే వేస్తాను. తర్వాత వచ్చేసి స్నానంకి వచ్చేటప్పటికైతే షాంపూ వచ్చేసి మీమీ వాడుతున్నాను, సోప్ కూడా మీమీయే వాడుతున్నాను. ఈ 2 అయితే నాకు హాస్పిటల్లో ఉన్నప్పుడు మేడం సజెస్ట్ చేశారు. స్మెల్ కూడా చాలా బాగుంటుంది అన్నారు, ఇంకా స్కిన్ కూడా సాఫ్ట్గా బాగుంటుంది, ఎఫోర్డబుల్ ప్రైసెస్లో చాలా బాగుంటాయి అన్నారు. అలానే అని చెప్పేసి తీసుకున్నాను. బట్ నిజంగానే చాలా చాలా బాగుందనమాట. సెబామేడ్ అనేవి రిమైనింగ్ ప్రొడక్ట్స్ అన్ని సెబామేడే వాడుతున్నాను. సెబామేడ్ సోప్ ఇంకా ఎందుకు వాడట్లేదు అంటే మా 2-3 ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళ బేబీకి వాడారంట, కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుందంట సెబామేడ్ సోప్ వచ్చినప్పటికీ. దానికన్నా ఇది కంపేర్ చేసుకుంటే కొంచెం ప్రైస్లో తక్కువే, కానీ చాలా చాలా బాగుంటుంది మీమీ. దీని బాక్స్ వచ్చేసి పోయిందనమాట, ఆయిల్ పడిపోయి జిడ్డు జిడ్డు అయిపోతే అది పడేసాను. ఈ సోప్ అయితే యూజ్ చేస్తున్నాను, మీకు కనిపిస్తుందా. ఈ 2 వచ్చినప్పటికీ బాత్కి అయితే ఈ 2 వాడుతున్నాను. నెక్స్ట్ రిమైనింగ్ ప్రొడక్ట్స్ అన్నీ సెబామేడ్ అనమాట. పౌడర్ సెబామేడ్, అలానే లోషన్ కూడా సెబామేడ్ వాడుతున్నాను. అదే క్రీమ్ కూడా సెబామేడ్ క్రీమే వాడుతున్నాను అనమాట.
కనిపిస్తుందా, సెబామెడ్ క్రీమ్, సెబామెడ్ లోషన్ అండ్ పౌడర్ కూడా సెబామెడే. ఇంకా ఈ స్పూర్ షాంపూ వచ్చేసి డాక్టర్ అయితే సజెస్ట్ చేశారు. ఇది ఎందుకు అంటే బేబీకి క్రాడిల్ ఉంటుంది కదా, అది అంటు అంటారు. మా పాపకి ఏంటంటే ఎన్ఐసిలో ఉండడం వల్ల కొంచెం అంటు ఎక్కువ రోజులు ఉండిపోయింది అనమాట. సో గట్టిగా అయిపోయింది ఇదంతా, ఎంత తీసినా వచ్చేది కాదు హెడ్ బాత్ చేస్తుంటే. దానివల్ల ఏంటంటే డాక్టర్ ఈ షాంపూ అయితే సజెస్ట్ చేశారు. ఇదైతే అందరూ కొనొద్దు, ఎందుకు అంటే డాక్టర్ చెప్పింది అనమాట ఈ షాంపూ. ఇది పెట్టిన తర్వాత బాగానే వదిలింది అనమాట. అది అందరికీ ఒకలా ఉండదు కదా, ఒక్కొక్క బేబీకి ఒక్కొక్కలా ఉంటుంది. దాన్ని బట్టి డాక్టర్ అయితే సజెస్ట్ చేస్తారు. మాకైతే ఇది సజెస్ట్ చేశారు. ఇది పెట్టిన తర్వాత తడి జుట్టు పైన ఇట్లా ఇట్లా అంటే వచ్చేసేది. బాగా యూజ్ అయింది ఈ షాంపూ వచ్చేసి. నెక్స్ట్ అయితే వెట్ వైప్స్ వచ్చేటప్పటికి హిమాలయ వెట్ వైప్స్ స్టార్టింగ్ నుంచి వాడుతున్నాను అనమాట. ఇది పాపకు బాగానే పడింది. వెట్ వైప్స్ అంటే అప్పుడు ఎన్ఎస్సిలో ఉండేటప్పుడు బేబీకి క్లీనింగ్ అలా చేసినప్పుడు దీంతో హాట్ వాటర్తో క్లీన్ చేసేవాళ్ళము. తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి షిట్ గట్రా వెళ్తే, బాత్రూమ్ అది వెళ్తే దీంతో క్లీన్ చేస్తాను. ఇక్కడ జర్నీస్లో యూజ్ చేస్తాను తప్ప ఇంట్లో అంతగా ఇది యూజ్ చేయను. ఇది పర్లేదు, బాగానే యూజ్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి డైపర్స్కి వచ్చినప్పటికైతే నేను వచ్చేసి ప్యాంపర్స్ యూజ్ చేశాను. ఈ ప్యాంపర్స్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఇదే వాడుతున్నాను అనమాట, ఒకటే బ్రాండ్ వాడుతున్నాను. ఎందుకంటే అన్ని బ్రాండ్స్ మారిస్తే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ప్యాంపర్సే వాడుతున్నాను. ఎన్ఐసిలో ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ అదే వాడుతున్నాను అనమాట. ఈ బ్రాండ్ కూడా చేంజ్ చేయలేదు. ఇది పాపకి బాగానే పడింది. కొంతమందికి బ్రాండ్స్లో కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అన్నీ మారిస్తే కొంతమందికి పడవంట. సో అలా అని చెప్పేసి నేను కూడా ఎప్పుడు మార్చలేదు. తనకి ఎప్పుడు ఇవేని తన సైజెస్లో అవైలబుల్గా కూడా ఉండే ఎస్, ఎమ్ ఇలా అన్ని బ్రాండ్స్లోని కూడా సైజెస్ ఉంటాయి కదా. ప్యాంపర్స్లో కూడా అలానే ఉండేవి. అందులోని ప్యాంట్ టైప్ ఉంటే స్టిక్కర్ టైప్ కూడా ఉంటాయి కదా ప్యాంపర్స్లోని. దాంట్లోనైతే నేను ప్యాంట్ టైపే తీసుకున్నాను, స్టిక్కర్ టైపే తీసుకున్నాను. ఎందుకంటే స్టిక్కర్ టైప్ అయితే కొంచెం తీసి వేయడానికి కొంచెం వీలుగా ఉంటుంది కదా ఇలాగా. అలా అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఇవే అక్కడ వేసేవారు, మేము కూడా అవే తీసుకుంటున్నాను. ఇంకా వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఒకవేళ మోషన్ అయినా ఈజీగా ఇట్లా తీసేయచ్చు. అదే ప్యాంట్ టైప్ అయితే ఇట్లా తీస్తే మొత్తం అయిపోతుంది కదా. అలా అని చెప్పేసి మేడమ్స్ అక్కడ ఉన్న వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఇవే చెప్పేవారు అనమాట, ఇవే తీసుకురమ్మని. అందుకు తనకు కూడా సైజెస్లో ఇది కొంచెం సెట్ అయ్యేది. ఒకవేళ లూజ్ అయిపోయిన ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకోవడానికి అని చెప్పేసి అందుకు మొదటి నుంచి ఇదే వాడుతున్నాం అనమాట. ప్యాంపర్స్కి వచ్చినప్పటికి ఇది. అలానే నెక్స్ట్ ఈ జాన్సన్స్ బేబీ ఆయిల్ ఏంటంటే ఇయర్స్లో ఏమైనా డస్ట్ ఉంటే ఇయర్ బడ్తో జస్ట్ ఇది తడిపేసి ఇట్లా ఉంటే డస్ట్ వచ్చేస్తుంది కదా. సో ఇది జాన్సన్స్ బేబీ ఆయిల్ అయితే వాడుతున్నాను. ఇదైతే నేను కొనలేదు, బార్సాలు అప్పుడు జాన్సన్స్ కిట్ ఇస్తారు కదా, ఆ కిట్లో అయితే ఇది ఉంది. రిమైనింగ్ ఏ ప్రోడక్ట్స్ వాడట్లేదు, ఇది ఒక్కడైతే అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. కొంచెమే అయ్యింది. అలానే కోంబ్ వచ్చేటప్పటికి చిన్న కోంబ్ అనమాట తనకు. ఇది కూడా కిట్లోనే వచ్చింది. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ జాన్సన్స్ బేబీ కిట్ ఇస్తే అందులో ఉందనమాట. నేను ఇది సెపరేట్గా ఏం తీసుకోలేదు. క్యూట్గా బుజ్జిగా ఉంది కదా కోంబ్ వచ్చేసి. ఇది ఏంటంటే అప్పుడప్పుడు తనకి డాండ్రఫ్ ఉంటుంది కదా, అది అంటూ అది తీసినప్పుడు ఇట్లా అంటే హెయిర్తో వస్తుందని చెప్పేసి అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. అలానే కొంచెం బాగా చిక్కులు పడిపోయినా సరే ఈ కోంబ్ బాగా యూజ్ అవుతుంది అనమాట తనకి. ఇంకా చూసారా ముందుకి ఇట్లా ఉంది కాబట్టి అంతగా తనకి హార్డ్గా ఏమి తగలదు, స్కిన్కి బాగుంటుంది. నెక్స్ట్ బుజ్జి నెయిల్ కట్టర్ అనమాట. ఈ నెయిల్ కట్టర్ యూజ్ చేస్తున్నాను. స్టార్టింగ్లో ఇది నెయిల్స్ తీయడానికి చాలా భయం అయితే వేసేది. చిన్న నెయిల్ కట్టర్, బేబీ నెయిల్ కట్టర్ అంటే ఇస్తారు, ఎవరికైనా తెలియకపోతే తీసేసుకోండి. ఇది వచ్చేసి 10 రూపీసే. అక్కడ హాస్పిటల్ ఉన్నప్పుడే తీసుకున్నాను. ఇది క్యాంటీన్లో కిందన మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. అప్పుడే చిన్నప్పుడే తనకి నెయిల్స్ కొంచెం పెద్దగా ఉంటే మనం తీయడానికి ఇబ్బంది పడతాం కదా, మేడంకి చెప్తే వాళ్ళు తీసారనమాట ఇది తీసుకొస్తే. అది అలా మంచిగా ఉంచాను. ఇప్పటికి కూడా బాగా యూజ్ అవుతుంది ఈ నెయిల్ కట్టర్. చూడండి ఎంత క్యూట్గా ఉందో బుజ్జిగా. నేను కూడా ఫస్ట్ టైం చూసాను పాప విషయంలోకి వచ్చినప్పటికీ అవన్నీ చూస్తున్నాను అనమాట బుజ్జిగా. నెక్స్ట్ ఈ థెర్మోమీటర్ కూడా ఉంచుకున్నాను అనమాట. ఎప్పుడైనా ఫీవర్ అది వస్తే మనకు కొంచెం టెంపరేచర్ చెక్ చేస్తే తెలుస్తుంది కదా మనకి ఎట్లా ఉంది టెంపరేచర్ ఏంటి అని. ముందుగా ఇంట్లో పెట్టుకుంటే సేఫ్టీ అని చెప్పేసి అక్కడ డాక్టర్ చెప్తే తీసుకున్నాము థెర్మోమీటర్.
ఇది వచ్చేసి అపోలో వాడిది, బాగుంది. ఇది కూడా ఒక 2-3 టైమ్స్ టెస్ట్ చేశాను, బాగానే యూజ్ అయింది. ఇంకా అదనమాట. లాస్ట్కి వచ్చేటప్పటికి బ్రెస్ట్ పంప్కి వచ్చినప్పటికి బేబీ హగ్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి అందరికీ తీసుకోవాలి అని లేదు, నాకైతే ఇది యూజ్ అయింది బాగాను. పాప స్టార్టింగ్లో మిల్క్ అక్కడ పంప్ చేసినప్పుడు ఎక్కువ మంది ఉండేవారు. సో అందరూ లైన్లో ఉండేటప్పుడు టైం టు టైం ఫీడ్ ఇచ్చినప్పుడు లేట్ అయిపోతుంది కదా, అలా అని చెప్పేసి నాకు ఇది యూజ్ అవుతుంది కదా ఫ్యూచర్లో అని చెప్పేసి బేబీ హగ్ కంపెనీది అయితే తీసేసుకున్నాను. ఎలక్ట్రికల్ బ్రెస్ట్ పంప్ ఇది. ఈజీగా ఇంకా మిషన్ అనేది ఆన్ చేసేస్తే అది మట్టుకు అదే పంప్ చేస్తుంది అనమాట. బాగా యూజ్ అయింది. బట్ ఇది చాలా కాస్ట్ అయితే పడిపోయింది అనమాట, 5000. బట్ ఎమర్జెన్సీలో అదే మిల్క్ రాని టైంలో ఇంకా మనం ఎంత హ్యాండ్తో పంప్ చేసినా అది రాదు కదా, చాలా ఇబ్బంది అయితే అయిపోయేది. నాకు లిటరల్గా ఏడుపు వచ్చేసేది కొన్ని టైమ్స్. కానీ అక్కడ ఖాళీ ఉండేది కాదు, టైం టు టైం ఫీడ్ ఇవ్వాలి, ఒకరి తర్వాత ఒకరు ఎంత ముందు వెళ్దామని ఎవరో ఒకరు ఉండేవారు. బేబీస్ ఎన్ఐసీలో ఎక్కువ మంది ఉంటే వాళ్ళ మదర్స్ కూడా ఇంకా పంప్ చేయడానికి వస్తారు కదా. సో అలా అని చెప్పేసి ఇది అయితే బ్రెస్ట్ పంప్ తీసుకున్నాను. తర్వాత కూడా నాకు కొన్ని డేస్ యూజ్ అయింది. బట్ ఇప్పుడు యూజ్ చేయట్లేదులేండి. అందరికీ ఇది యూజ్ అవుతుంది అని కాదు, కొంతమందికి తక్కువలో కూడా దొరుకుతుంది. ఆన్లైన్లో తీసేసుకోండి తక్కువలో, ఎవరికైనా కావాలి అంటే. లవ్ ల్యాబ్ కంపెనీ, ఇంకా చాలా కంపెనీసే ఉంటాయి. ఇది అయితే నేను ఫస్ట్ క్రైలో తీసేసుకున్నాను అనమాట. ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను డీటెయిల్గా. ఇది మిషన్, ఇదిగోండి ఇది వచ్చేసి మిషన్. ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, అది ఆన్ చేస్తే మనం ఎట్లా ప్రెజర్ ఎక్కువ పెడి తీయాలి అన్న అట్లా ఆప్షన్స్ ఉంటాయి, ప్లస్ మైనస్ ఇట్లా అదనమాట. తర్వాత పవర్ ఆఫ్ చేసేయచ్చు. దానికి ఇట్లా ఇచ్చారనమాట, ఇవి సెట్ అంతా కలిపి. నాకైతే బాగానే యూజ్ అయింది. తను ఫస్ట్లో మిల్క్ తాగేది కాదు కదా చిన్న బేబీ, సో ఇంకా పంప్ చేసి ఇచ్చేవాళ్ళు మిల్క్ అనేది. దీని ద్వారా ఇట్లా బాగానే యూజ్ అయింది ఇది. ఇవన్నీ మనం సెపరేట్గా తీసి క్లీన్ కూడా చేసేసుకోవచ్చు అదనమాట. నెక్స్ట్ అయితే బేబీకి కాటుక అంటారు కదా, కాటుక కాజల్కి వచ్చినప్పటికైతే ఇది న్యాచురల్ది తయారు చేస్తారు కదా. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మా మామయ్య గారు అయితే కొనేసి తెచ్చారు, అందుకు డబ్బా ఇలా ఉంది. బాక్స్ వచ్చేసి ఇది న్యాచురల్ది అనమాట, ఇదే యూజ్ చేస్తున్నాను. బట్ ఎక్కువ కాటుకు పెట్టకూడదు కదా, దిష్టిగా అని చెప్పేసి దిష్టి చుక్కకి గట్రా యూజ్ చేస్తాను. ఒకసారి అలా పెట్టామంటే, బట్ ఇప్పుడు పెట్టట్లేదు అసలు కాటుగా. డాక్టర్స్ కూడా పెట్టనివ్వట్లేదు కదా. ఇంకా బొట్టు అయితే సీర అంటారు కదా, హోమ్ మేడ్ది, ఇంట్లో చేసేది. అదే మా పెద్దమ్మ అయితే చేశారు. ఆ సీర అయితే ఉంది. అదంతా మళ్ళీ ఇంకా ఎందుకు వీడియోలో చూపించట్లేదు, ఇంట్లో చేసిందే. మీకు ఎవరికైనా కావాలంటే ఎట్లా చేస్తారు సీర అనేది నేను వీడియో చేసి మీకు చూపిస్తాను అదనమాట. ఈ ప్రోడక్ట్స్ అనేవి అన్నీ ఎక్కడ తీసుకున్నాను అనేసి ఎవరికైనా కావాలి అనుకుంటే, ఇవైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. మీమీ అండ్ సెబామేడ్ ప్రోడక్ట్స్ బేబీకి యూజ్ చేసినవి. మీకు ఎవరికైనా కావాలంటే అవైలబుల్గా ఉంటాయి. అదే మనం బయట మెడికల్ షాప్లో కొంటే కొంచెం కూడా డిస్కౌంట్ రాదు కదా. నాకు అదే టైంలో కొంచెం ఆఫర్ పడింది, ఒక 20 రూపీస్ ఒక్కొక్క ప్రోడక్ట్ పైన, కొన్ని ప్రోడక్ట్స్ పైన 10 రూపీస్ అట్లా తగ్గాయి. దానివల్ల నేను తీసేసుకున్నాను, అన్నీ ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇక్కడ బయట షాప్స్లో అయితే కొన్ని దొరకచ్చు, కొన్ని దొరకపోవచ్చు, తెప్పిస్తారు అంటారు. అవన్నీ ఎందుకులో, టైం టేకెన్, మనం కూడా తిరిగి విసిగిపోవాలని చెప్పేసి నేను అన్నీ ఆన్లైన్లోనే కొనుక్కున్నాను. సెబామేడ్ అండ్ మీమీ ప్రోడక్ట్స్. ఇదండి వీడియో, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.